శ్రావణ మాసం అనంతరం వచ్చేది భాద్రపద మాసం. భాద్రపద మాసం అంటే గుర్తొచ్చేది గణేష్ చతుర్థి. హిందూ పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి రోజున ప్రారంభమై చతుర్థి రోజున ముగుస్తుంది. వినాయకుడిని గణేశుడని, విఘ్నేశుడని, ఏకదంతుడని, గజనాథుడని, గణపతి, వక్రతుండుడు, సిద్ధి వినాయకుడు మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. మన దేశమంతా వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకుంటారు. 9 రోజులు భక్తి శ్రద్ధలతో నిష్టగా ఉండి పూజలు చేస్తారు. పెద్ద పెద్ద మంటపాలు వేస్తారు. ఇళ్లలో కూడా గణేష్ విగ్రహాన్ని పెట్టుకుంటారు. పెద్ద పెద్ద వినాయకుడిని తెచ్చి పూజలు చేస్తారు. కానీ వినాయక విగ్రహాన్ని తెచ్చుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అవేంటో, ఎలాంటి వినాయకుడిని మనం పూజించాలో తెలుసుకుందాం. సాధారణంగా రంగురంగుల వినాయకుల విగ్రహాలని తెచ్చుకుంటాం. కానీ రంగుల ఎంపికలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి అని చెబుతున్నారు. రంగుల వినాయకుని కంటే న్యాచురల్గా మట్టి వినాయకుడిని పూజిస్తే మంచిది. ఒకవేళ రంగుల వినాయకుడిని తీసుకోవాలి అనుకుంటే తెల్ల రంగు గణేశుడిని పూజించాలట. తెలుపు రంగు గణపతి విగ్రహాలు గృహాలకు ఉత్తమ ఎంపిక. తెలుపు రంగు శాంతి, స్వచ్ఛతకు చిహ్నం. ఇంటికి శ్రేయస్సు, శాంతిని తీసుకురావడంలో మీకు సహాయపడుతుంది. విగ్రహ భంగిమ కూడా ముఖ్యమంటున్నారు వేద పండితులు. వాస్తుశాస్త్రం ప్రకారం కూర్చున్న భంగిమలో లేదా లలితాసనంలో ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఈ భంగిమ విశ్రాంతి, శాంతిని అందిస్తుంది. ఇంటిని మరింత ప్రశాంతంగా మార్చడంలో సహాయపడుతుంది. వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే ముందు వినాయకుడి తొండం ఎడమవైపుకు వంగి ఉండే విధంగా చూసుకోండి. అటువంటి వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి. అలాంటి విగ్రహాన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని ఇస్తుందని నమ్ముతారు. గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే దిశ కూడా ముఖ్యమంటున్నారు పండితులు. వాస్తుశాస్త్రం ప్రకారం గణేష్ విగ్రహాన్ని ఇంటికి పడమర, ఉత్తరం, ఈశాన్య మూలల్లో ఉంచాలట. హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన శివుడు ఇంటి ఉత్తర దిశలో నివసిస్తాడు కనుక గణేష్ విగ్రహాన్ని కూడా అదే దిశలో ఉంచాలని చెబుతున్నారు వేద పండితులు.